సో ఇంకొక పర్చేజ్ ఆర్డర్ తోటి మనం సేమ్ పర్చేజ్ ఆర్డర్. సో 8 పెండింగ్ ఉన్నాయి మనకు. ఓకే, టోటల్ 10 లో 2 ఆల్రెడీ గూడ్స్ డెలివరీ అయినాయి. సో 8 పెండింగ్ ఉన్నాయి. ఆ 8 లో ఇప్పుడు ఒక 3 చేద్దాం. ఓకే, డెలివరీ నోట్ లో కూడా. సో 3 ఇది పిఓలో అప్డేట్ అవ్వాలి. ఓకే, ఐటమ్ ఓకే, జస్ట్ చెక్. డెఫిసిట్ ఆఫ్ పియు ఆర్డర్ క్వాంటిటీ ఈస్ 5. ఓకే, స్టిల్ 5 పెండింగ్ లో ఉన్నాయి అని చెప్తా ఉంది. ఓకే, జస్ట్ ఇన్ఫర్మేషన్. పోస్ట్ పోస్ట్ అయింది. ఇప్పుడు వెళ్ళి మనం లెసన్ ME23N మన పిఓలో చూస్తే, పిఓలో హెడర్ డేటాలో ఓకే మన ఆర్డర్ వచ్చేసి 10. ఓకే, డెలివరీ వచ్చేసి ఇప్పుడు అప్డేట్ అయింది 5తో. ఇంతకుముందు 2 ఉండేది, ఇప్పుడు 5 ఆర్డర్ అప్డేట్ అయింది. స్టిల్ టు బి డెలివరీడ్ అంటే స్టిల్ ఇంకా 5 డెలివరీడ్ ఉన్నాయి. ఇన్వాయిస్డ్ వచ్చేసి ఇంకా 2. ఇన్వాయిస్డ్ అప్డేట్ కాలే. ఎందుకు కాలే ఇన్వాయిస్డ్ అప్డేట్ ఇక్కడ? ఇంకా మనం మైరో చేయలేదు. ఇంకా మైరో ఇన్వాయిస్ ఇన్వాయిస్ చేయలేదు కాబట్టి ఈ పిఓ తోటి అందుకు ఇంకా అప్డేట్ అవ్వాలి. ఇన్ కేస్ మైరో తోటి అప్డేట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ 5 అప్డేట్ కావాలి. మైరో చేస్తే 5 అనేది అప్డేట్ కావాలి. ఓకేనా, మైరో చేద్దాం. ఇంకా ట్యాక్స్ కోడ్, క్యాలిక్యులేట్ ట్యాక్స్, క్యాలిక్యులేట్ ట్యాక్స్. ఇక్కడ ట్యాక్స్ అమౌంట్ 450. ఓకే, సో 9000 మంది. 3 వచ్చేసి 3 తీజా 9000 కదా, 9450 అవుతుంది. ఓకే, సిమిలేట్ సేమ్, మళ్ళీ సేమ్ ఎంట్రీనే, ఎంట్రీ సేమే, బట్ ఈసారి 3000 అమౌంట్ ఒకటి చేంజ్ అయినాయి, ఎందుకంటే మన క్వాంటిటీ చేంజ్ అయింది కాబట్టి. ఓకే, పోస్ట్. ఓకే, ఇక్కడ పోస్ట్ చేసాము. ఇక్కడ జస్ట్ రీఫ్రెష్ చేస్తాం మనం. రిఫ్రెష్. ఎస్, సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా ఇక ఆర్డర్ హిస్టరీలో కూడా చూసుకున్నట్టయితే, ఇంతకు ముందు నిన్న నిన్న పోస్ట్ చేసిందే ఇది ఓన్లీ 133 అనే మెటీరియల్ డాక్యుమెంట్ ఒకటే ఉండేది. ఇప్పుడు ఈ రోజు ఇంకొకటి గూడ్స్ రిసీవ్ చేసుకున్నాం 22 ఈ అమౌంట్ 9000 తోటి. ఓకే, ఇంకా ఇన్వాయిస్ అప్డేట్ అవ్వలేదు. బ్యాక్ వచ్చి ME23 అని రీఫ్రెష్ చేస్తే ఎస్, సో ఇప్పుడు అప్డేట్ అయింది. మళ్ళీ 20, ఇంతకుముందు ఓన్లీ 20 ఒకటే ఉండేది, ఎండింగ్ విత్ 20 ఇన్వాయిస్. ఇప్పుడు 21 తోటి ఎంత 3000. ఇక్కడ డీటెయిల్స్ హెడర్ డేటాలోకి వెళ్తే అప్డేట్ అయింది అలా. స్టేటస్ ఇన్వాయిస్ 5, స్టిల్ టు బి డెలివరీడ్ 5. ఓకే, ఇదొక టెస్ట్ కేస్. ఇంకొకటి అమౌంట్ చేంజ్ అయ్యేది ఒక టెస్ట్ కేస్ చూద్దామా. మీగోలో పిఓ వచ్చేసి మనకు 3000 తో ట్రై చేసినాము. మైగోలో గూడ్స్ డెలివరీడ్ ఓకే. ఇన్వాయిస్ అప్పుడు ఇన్వాయిస్ అప్పుడు ఏమైనా చేంజ్ చేయడానికి ఉంటుందా చూద్దాం.
మమ్మీ காசு போச்சு இல்ல அப்படி போச்சு போச்சு கொடுத்த టూ ఐటమ్ ఓకే. ఏమైనా చేంజ్ అమౌంట్ చేంజ్ చేయడానికి ఏమైనా ఉందా ప్రైస్? అరదు గూడ్స్ షిప్ లో నో. గూడ్స్ వచ్చిన తర్వాత ప్రైస్ చేయడానికి చేంజెస్ ఉంటుంది. సరే, సో రిసీవ్డ్, గూడ్స్ రిసీవ్డ్ అయినా ఎస్. సో ఇక్కడికి అప్డేట్ అయింది. మళ్ళీ 7 డెలివరీ చేసాము, స్టిల్ 3 ఉన్నాయి, ఇన్వాయిస్ 5 ఉన్నాయి. సేమ్ ఇక్కడ ఐటమ్ డీటెయిల్స్ లో కూడా వెళ్తే ఇంకో డాక్యుమెంట్ ఉంటుంది. ఎస్, ఇంకొక డాక్యుమెంట్ ఇప్పుడు సేమ్ ఎంట్రీ సేమే ఉంటుంది. డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్, ఎఫ్ఐ డాక్యుమెంట్ ఎంట్రీ వచ్చేసి సేమే ఉంటుంది. అమౌంట్లు మేబీ డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు చేస్తే ఓకే. సో ఇక్కడ అమౌంట్ ఇక్కడ చేంజ్ చేయడానికి ఉంది. $7,000. ఓకే, 7,000 కాదేనా? ఇంతకుముందు 3,000 ఉండేది, ఇప్పుడు 3,200 తోటి 2 తీసుకుంటే 6,400 అవుతుంది. అంతే కదా? 3,000 ఈచ్, అవునా ఇప్పుడు 3,200 అయింది ఈచ్. అంటే 2 క్వాంటిటీకి 6,400. ఓకే, మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తే అమౌంట్ వచ్చేసి విత్ ట్యాక్స్ తోటి 320 మన ట్యాక్స్ అమౌంట్. ఓకే, ఇంతకుముందు 300 ఉండేది, 5% ఉంటే ఇప్పుడు 400 ఎక్స్ట్రా అయింది కదా, సో 20 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. ఓకే, సో ఇక్కడ మెసేజ్ ఏందో ఇస్తా ఉంది. ప్రైస్ ఈజ్ టూ హై, టాలరెన్స్ లిమిట్ 5.11, జిహెచ్ఎస్ ఎక్సీడెడ్. జిహెచ్ఎస్, సో ఇది ఇది కరెన్సీనే కదా నాగేంద్ర, జిహెచ్ఎస్? అది కరెన్సీలేనా జిహెచ్ఎస్ మనం చేసినాం ఇంతకుముందు ట్రై చేసి. సో లిమిట్ వచ్చేసి 5.11, సో ఎక్సీడెడ్ అయింది. స్టిమ్యులేట్, ఎస్. ఇక్కడ 400 అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ఓకే, మనం జిఎల్ అకౌంట్ ఇచ్చింటాం కదా టీఓలోటి, ఆ జిఎల్ అకౌంట్ ఆటోమేటిక్ ఈ 400 ఎక్స్ట్రా 400 ఇది డిఫరెన్స్ ఉంది. ఇన్పుట్ ట్యాక్స్ వచ్చేసి నీ 300, 6,000 నీ జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్, ఈ 400 ఈ జిఎల్ అకౌంట్కి వెళ్తాం. ఈ జిఎల్ అకౌంట్ ఎక్కడ ఇచ్చామంటే అది రా మెటీరియల్ అయితే కదన్నా. నేను జస్ట్ జిఎల్ అకౌంట్ ఇచ్చాను అక్కడ, ఏదో ఒక జిఎల్ అకౌంట్ Okay. ఇవ్వాలని చెప్పేసి. అకౌంట్ అసైన్మెంట్, ఎస్. సో ఇక్కడ ఇచ్చేసా ఈ అకౌంట్ అసైన్మెంట్.
అందుకని చెప్పేసి ఈ GL కి ఆ కాస్ట్, ఎక్స్ట్రా కాస్ట్, ప్రైస్ డిఫరెన్స్ ఉంది కదా, ఆ డిఫరెన్స్ దీనికి వెళ్ళిపోతాను. ఇక్కడ మీరు అకౌంట్ అరేంజ్మెంట్ కేటగిరీ కాస్ట్ సెంటర్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ GL అకౌంట్ ఇచ్చేసారు. ఏ GL అకౌంట్కి ఇస్తే ఆ GL అకౌంట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ GL అకౌంట్ లేకుంటే PRD హిట్ అవుతుంది. ట్రై చేద్దాం. విల్ ట్రై టు పోస్ట్. ఎస్, పోస్టెడ్. ఓకే, పర్చేజ్ ఆర్డర్ హిస్టరీ. ఎస్, సో ఇంకొకటి పోస్ట్ అయింది ఇక్కడ 6400 తోటి పోస్ట్ అయింది. ఆ 400 అకౌంటింగ్ డాక్యుమెంట్ చూసుకున్నట్టయితే ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ లో ఎస్, GRIR అకౌంట్ డెబిట్, వెండార్ అకౌంట్ క్రెడిట్, అండ్ ఇది ట్యాక్స్ GL అకౌంట్ కూడా డెబిట్. ఇక్కడ మళ్ళీ ఈ 400 KBS నుంచి వచ్చింది. ఓకే, KBS నుంచి వెండార్ కి ఎగెనిస్ట్ గా మనము పిఓలో మెయింటైన్ చేసినాం కదా, దాన్ని బేస్ చేసుకొని KBS ట్రాన్సాక్షన్ తీసుకుంది. యాక్చువల్గా ఇది GL ఈకో ఉంటే బెటర్ ఉండే. సరే, ఎనీవే ఇచ్చేసాను. ఇది యాక్చువల్గా PRD రావాలి, నా ఎక్స్పెక్టేషన్ PRD రావాలి. PRD GL మెయింటైన్ చేస్తే వస్తుంది అనుకున్నా. బట్ ఒక్క నిమిషం చెక్ చేద్దాం ఏంటి ఎట్లా ఉందా PRD /n OBYC. PRD ప్రైస్ డిఫరెన్స్. సో ఇక్కడ ఏది మెయింటైన్ చేయలే, అందుకని డిఫాల్ట్కి వెళ్ళినట్టుంది. మనము మెయింటైన్ చేయొచ్చు నార్మల్గా. ప్రైస్ డిఫరెన్స్ మన వాల్యుయేషన్ క్లాస్ కి ఎగెనెస్ట్ గా ఐరా వాల్యుయేషన్ క్లాస్ కి ఎగెనెస్ట్ గా GL అకౌంట్, ఏ GL అకౌంట్ ఇస్తే ఆ GL అకౌంట్ కి ప్రైస్ డిఫరెన్స్ అనే GL అకౌంట్ తీసుకుంటే ఇంకో FS00 చేయాలి. సో అసెట్ GL అకౌంట్ ఇచ్చిన, యాక్చువల్గా అసెట్ GL అకౌంట్ ఇవ్వదు, ఎక్స్పెన్స్ GL అకౌంట్ ఇవ్వాలి. ఎక్స్పెన్స్ లైబిలిటీనా PRD ఏమవుతుంది? లాస్ అవుతుంది కాబట్టి ఈ అండర్లోనే మేబీ ఎక్స్పెన్సెస్ సైడ్ ఇచ్చుకోవాలి. ఓకే, ఎక్స్పెన్సెస్ సైడ్ ఇచ్చుకోవాల్సి ఉంటాను. ఓకే, GRIని కాపీ చేసుకొని 2 ఇద్దాం. ఇక్కడ 2 వచ్చేసి PRD సో 4000 PRD ఇవ్వాలి.
మేబీ ఇంకో పివో తీసుకొని చేయాలి. సరే ఇది కంప్లీట్ చేసేద్దాం. ఇది ఏంటి ఇన్వాయిస్ MI0 మైగో సేమ్ టోటల్ ఐటమ్ ఓకే. సో 3 ఉంది. ఓకే పోస్ట్ డన్. MIRO 9,600 ఎంత. Calculate that. 10,800. ఇక్కడ కూడా సేమ్ tolerances high. ఓకే సింగెట్ సేమ్ జిఎల్ అకౌంట్ ఈ 600 సేమ్ జిఎల్ అకౌంట్ తీసుకుంటాను. యాక్చువల్గా పిఓలో ఆ జిఎల్ అకౌంట్ ఇవ్వకూడదు. సరే ఇచ్చేసాము. ఇప్పుడు చేంజ్ చేసే కదా లేదు అనుకుంటా. పిఓలో చేంజ్ చేయడానికి ఉందా 22 ఇయన్. పర్చేజ్ ఆర్డర్ ప్రాసెసింగ్. సో ఏం చేయడానికి లేదు, పోస్ట్ చేసేద్దాం. ఎస్ సో 9,600. ఇప్పుడు ఆర్డర్ క్వాంటిటీ చూసుకున్నట్టయితే 10 ఆర్డర్, 10 డెలివరీ, స్టిల్ డెలివరీ 0 అంటే నో, ఏం పెండింగ్ లేదు. ఇన్వాయిస్ 10 డన్ అయిపోయింది. దీనికి పేమెంట్ కూడా చేయొచ్చు. పేమెంట్ F-53లో చేద్దామా, ఎందుకంటే ఇక్కడ F-0 కాన్ఫిగరేషన్ లేదు. ఓకే మనకు అకౌంట్ బ్యాంక్ ఓపెన్ ఐటమ్ వచ్చేసి ఏది వెండారు 5,000 3 వెండార్. నెంబర్ రేంజ్ మిస్సింగ్ ఇక్కడ. సో 15 ఇక్కడ మెయింటైన్ చేయాలా నెంబర్ రేంజ్ FBN1 లో EN1 కంపెనీ కోడ్ IEDH గో ఇన్సైడ్. సో 15 నెంబర్ రేంజ్ లేదు కాబట్టి 15 తీసుకుంటాం. ఓకే 15 2026. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ నెంబరు 5,000 5 సిరీస్ తోటి ఇది 15 తీసుకోండి. ఆల్రెడీ 4 ఉంది కదా. 1515 తీసుకోండి ఫస్ట్ లో ఫ్రమ్ నెంబర్. ఓకే ఓకే అది కరెక్ట్ ఉంది. అది 4 సిరీస్ తీసుకున్నారు కదా. ఆ 5 పెట్టేసేయండి అక్కడ. యా అయిపోయింది. ఓకే డన్. ఇక్కడ అకౌంట్ నంబర్ ఇవ్వాలి.
ఏది బ్యాంక్ అకౌంట్ ఏదన్నా. సో మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఏదో ఒక బ్యాంక్ ఇచ్చాను. ట్యాక్స్ రిలవెంట్ అకౌంట్ డస్ నాట్ డిఫైన్ దిస్ ఏరియా. FS00 చెక్ చేయనా అది ఒకసారి ట్యాక్స్ ETL కా? అదే కదా ట్యాక్స్ అకౌంట్ ఈజ్ బ్యాంకుకి ఉందిగా. అదే ఇచ్చిన తీసేయను అది ట్యాక్స్ కేటగిరీ అవసరం లేదేమో కదా దానికి. ఓకే, అవసరం లేదు. ఆ. ఎంట్రీ టెక్స్ట్ ఐటమ్. ఓకే, ఐటమ్ టెక్స్ట్ ఫీల్డ్ ఈ టెక్స్ట్ కదా. టెక్స్ట్ ఎస్. సో దీనికి ఇంత ఫస్ట్ వచ్చేసి 6300 చేసాము. ఓకే, డన్. నెక్స్ట్ 9450. ఓకే, డన్. తర్వాత ఇది ఓపెన్ ఐటమ్స్. ఈడు కూడా లైన్ ఐటమ్ వైజ్ వస్తుందన్నా ఈడ చూపిస్తుంది మనకు ఒక పిఓకే సేమ్ వెండర్ సేమ్ అది 4 టైప్ చూపిస్తుందా. ఎంతని ఒకటే ఉంది కాబట్టి చూపిస్తుంది. ఓకే, ఎన్ని ఓకే. ఎన్ని ఇప్పుడు మనము మల్టిపుల్ టైమ్స్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేసి ఉంటాము, అన్ని చూపిస్తారు కదా పేమెంట్. ఏ దానికి పేమెంట్ యూస్ చేయాలనుకుంటున్నాము. ఓకే, ఓకే. ఈడు కూడా ఇండివిజువల్ గా పిక్ చేసుకోవచ్చు కదా ఒక్కదాని ఫస్ట్ తోటి చేయాలన్నా కూడా ఇన్ కేస్. అంటే మనం అట్లా కావాలంటే అక్కడ అమౌంట్ ఇవ్వాలన్నా ఎంత అమౌంట్ అనేది F-53లో ఇది F-53 కదా. కాదు కాదు ఫస్ట్ స్క్రీన్ లో మనం ఒక్క లైన్ ఐటమ్కి అమౌంట్ పే చేయాలనుకుంటే ఇది మనం మెన్షన్ చేయొచ్చు అన్నమాట బ్యాంక్ డేటాలో. $10,000 ఎంత టోటల్ మంది ఇన్వాయిస్. 10,600 పిఓలో చూడండి. టోటల్ ఇన్వాయిస్. ఓకే, గూడ్స్ వచ్చి 30,000 31,000 అవుతుంది. సో మనకు 31,000. నా ఈడ అమౌంట్ ఏమి ఇవ్వకున్నా కూడా అన్ని పిక్ అవుతుందా. అమౌంట్ ఏమి ఇవ్వకుంటే బ్లాంక్ పెడితే 4 లైన్ ఐటమ్ అమౌంట్ పిక్ అవుతుంది. సో మనం మాన్యువల్ గా ఏదైనా 6,600 చేస్తే ఒక్కటే పిక్ అవుతుంది. టీవీ సౌండ్ తగ్గేనా. సో టోటల్ అసైన్డ్ వచ్చేసి 32,550 అయింది. ఎంత ఇవ్వాలి కదా, 32,550 ఇవ్వాలి కదా. మన పేమెంట్ అంతా చేయాలి ఇప్పుడు. కాదు నా డౌట్ ఏమంటే ఇప్పుడు ఫస్ట్ లైన్ ఐటమ్ 6,300 ఉంది కదా, ఇన్ కేస్ మనం 6,300 ఇస్తే అది ఒక్కటే పిక్ అవుతుంది కదా అంటున్నాను నేను. నా డౌట్ F-53లో అది పార్సల్ చేయనప్పుడు అది చేయాలా. ఇప్పుడు మనం అంతా టోటల్ చేస్తున్నాం కదా. ఓకే, ఐ గాట్ ఇట్. ఓకే. సో ఇక్కడ వాల్యూ వచ్చేసి 52,550. ఇప్పుడు సిమ్యులేట్ చేస్తే ఎస్
సో ఇప్పుడు మన ఎంట్రీ వచ్చేసి వెండార్ ఇంతకు ముందు జిఆర్ఐఆర్ అకౌంట్ డెబిట్, వెండార్ అకౌంట్ క్రెడిట్ కదా. ఇప్పుడు వెండార్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. సో మనకు కరెక్టేనా ఇప్పుడు? కరెక్టే అన్నది. జనరల్ లెడ్జర్ ఇక్కడ ఏం వేరే ఇది ఒరిజినల్ అకౌంట్ లేవు కదా నాగేంద్ర? దీనికి వేరే లెడ్జర్స్ ఉన్నాయా? లేడా మనిషి? లేడా? ఓకే. సో పోస్ట్ చేసేద్దాం. పోస్టెడ్ పేమెంట్ అయిపోయింది. ఇక్కడ జస్ట్ రీఫ్రెష్ చేసి ఏంటి పర్చేజ్ ఆర్డర్ ఇస్తారు. ఇక్కడ డెలివరీలోకి వెళ్ళినా పేమెంట్ వెళ్దాం. డెలివరీ కింద ఐటమ్ డీటెయిల్స్ లోనా డెలివరీ ఇది క్లోజ్ అయింది కదా, టిక్ మార్క్ రావాలి కదా, డెలివరీ కంప్లీటెడ్ అని ఇక్కడ 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 ఇటు సైడ్ ఇంకా ఇక్కడ ఆడ ఆటోమేటిక్ రావాలి కదా, ఎందుకంటే ఇది క్లోజ్ అయింది మొత్తం. ఓకే ఓకే రావాలి. ఇక్కడ ఏమన్నా మనము పీఓ చేసేటప్పుడు ఓకే సెలెక్ట్ చేసుకుని రావాలి. యాక్చువల్గా అయితే ఇప్పుడు ఇది క్లోజ్ అయింది కదా, పీఓ అండ్ 10 క్వాంటిటీ 10 ఇన్వాయిస్ అయింది, పేమెంట్ అయింది. బట్ ఇది క్లోజ్ టిక్ మార్క్ ఎడన్నా అది డెలివరీ కంప్లీటెడ్ అంటే ఈ పీఓ క్లోజ్ అయిందని. ఓకే. ఈ ఇన్వాయిస్ లో ఫైనల్ ఇన్వాయిస్ ఇవేమైనా జిఆర్ బేస్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటా. ఏమో క్లియర్ గా గుర్తులేదు నాకు. యాక్చువల్ గా అయితే రావాలి. డెల్టా లో చూసినప్పుడు వస్తుంది. సరే టుమారో ఒకటి పిఆర్డి తో చేద్దాము. అవును, ప్రైస్ డిఫరెంట్ ఒకసారి చెప్పండి. ప్రైస్ డిఫరెంట్ టుమారో కొత్త పీఓ క్రియేట్ చేసుకొని ఇందాక చేసాము కాన్ఫిగరేషన్ పిఆర్డి చేసాము. ఓకే, అంటే ఆర్జిఎల్ పిక్ అవ్వడం లేదు కదా? ఆర్జిఎల్ పిక్ అవ్వడం లేదు. ఇప్పుడు ఆర్జిఎల్ పిక్ అయ్యేలాగా చూద్దాం. టుమారో ఓబీవైసీ లో పిఆర్డి అకౌంట్ అది ఎందుకు పిక్ కాలేదంటే ఫస్ట్ చేసినప్పుడు మనం కాన్ఫిగర్ చేయలేదు కదన్నా, ఆటోమేటిక్ అది జిఎల్ పిక్ చేసుకొని ఏరే జిఎల్ పిక్ చేసుకొని అయ్యింది. చూద్దాం ఏంటనేది. నేను ఇన్వాయిస్ పిఓలో కూడా కొంచెం రాంగ్ చేశాను. జిఎల్ అకౌంట్ మెన్షన్ చేసినాను, అది లేకుండా చూద్దాం.